హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 మార్కులను స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ నందు ఏ విధంగా అప్లోడ్ చేయాలన్నది ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఎప్పటి వరకు ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3తో పాటు సమ్మేటివ్ 1 మార్కులను అయితే పూర్తి స్థాయిలో విద్యార్థుల యొక్క గ్రేడింగ్లను స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. రీసెంట్గా ఫార్మేటివ్ 4 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి ఫార్మేటివ్ 4 కంప్లీట్ అయినటువంటి ఎగ్జామ్స్ యొక్క ఆన్సర్ షీట్స్ని ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాటిలో వచ్చినటువంటి మార్కులను స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా దీనికోసం student.info.ap.gov.in అనే చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో డిపార్ట్మెంట్ లాగిన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అయితే మన స్కూల్ యొక్క యూడేస్ కోడ్, పాస్వర్డ్ మనం ఏదైతే సెర్చ్ చేసుకొని ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ ఇమేజ్ని బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనకి స్కూల్ హెచ్ఎం గారి యొక్క లాగిన్ డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా మెనూస్ అంటారు. ఈ మెనూస్లో ముందుగా ఇప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి ముందుగా సిసిఏ మార్క్స్లో పై క్లిక్ చేస్తే కొన్ని మెనూస్ వస్తాయి. అందులో FF4 సర్వీసెస్ అనే మెనూపై క్లిక్ చేయాలి. FF4 మార్క్స్ ఎంట్రీ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ FF4 మార్క్స్ ఎంట్రీ 23-24 విద్యా సంవత్సరాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనకి నోట్ అయితే చూపిస్తుంది. ఇఫ్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ యూజ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఇన్ ద సర్వీసెస్ టు యాడ్ సబ్జెక్ట్. ఎవరికైతే సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేయడానికి యాక్సెస్ కనిపించట్లేదో అలాంటి విద్యార్థులందరివి కూడా సిసిఏ మార్క్స్లో ఇక్కడ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఆ విద్యార్థికి ఆ సబ్జెక్ట్ని మ్యాప్ చేయాలి. అలాంటప్పుడు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ విద్యార్థికి మార్కులు ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకాడమిక్ ఇయర్ 23-24 అని డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ సపోజ్ 2వ క్లాస్ విద్యార్థులకి ఏ సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులకి సబ్జెక్టు తెలుగు సబ్జెక్టు సంబంధించినటువంటి మార్కులు పోస్ట్ చేయాలి. ఈ విధంగా సబ్జెక్టు సెక్షన్ క్లాసు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ లిస్ట్ అని వచ్చి సీరియల్ నెంబర్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, డిజిటల్ లాకర్ మొబైల్ నెంబర్. ఇప్పుడు ఇది డిజిటల్ లాకర్ మొబైల్ నెంబర్ అంటే మన స్టూడెంట్ ఇన్ఫో ఎన్రోల్మెంట్ చేస్తున్న సమయంలో చైల్డ్ ఇన్ఫో డేటాలో ఫాదర్ లేక మదర్ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే అప్డేట్ చేస్తున్నామో దాన్ని ఆటోమేటిక్గా డిజిటల్ లాకర్ మొబైల్ నెంబర్లో ఆ స్టూడెంట్కి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఎంటీగా ఉన్నట్లయితే మనం ఆ విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా డిజిటల్ లాకర్ మొబైల్ నెంబర్ టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అని మనకి ఈ విధంగా ఇక్కడ మనకి టేబుల్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క టూల్లో అంటే ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మనం ఎంటర్ చేయాలి. ముందుగా ఈ సీరియల్ నెంబర్కి ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థికి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ లేకపోతే ఎంటర్ చేయాలి. ఇక్కడ టూల్ 1 దగ్గర ప్రజెంట్ అయ్యాడా ఆబ్సెంట్ అయ్యాడా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా మార్కులు ఎంటర్ చేయడానికి హైడ్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఆటోమేటిక్గా ఈ యొక్క మ్యాక్సిమం ఈ సెక్షన్లో 10 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే సెక్షన్ టూల్ 2లో అంటే సెక్షన్ 2లో 10 మార్కులకి ఎన్ని వచ్చాయి, టూల్ 3లో 10 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే టూల్ 4లో 20 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ అన్నది ఆటోమేటిక్గా మనకి జనరేట్ కావడం జరుగుతుంది. మొత్తానికి ఆ విద్యార్థికి 50 మార్కులకి 34 మార్కులు వచ్చాయి. ఈ విధంగా ప్రతి విద్యార్థికి కూడా ప్రతి సెక్షన్కి ప్రజెంట్ అయ్యాడా ఆబ్సెంట్ అయ్యాడా చెక్ చేసుకొని ఈ విధంగా మార్కులు ఎంటర్ చేసిన తర్వాత కిందకి వచ్చినట్లయితే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. మనం ఓకే అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విద్యార్థి యొక్క మార్కులు అయితే అప్డేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి టిక్ మార్క్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా FF4 మార్కులు క్లాస్ వైజ్గా, సెక్షన్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా అంతమంది విద్యార్థులకి ఈ విధంగా FF4 మార్క్స్ను అప్డేట్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.